రాజ్యాంగం వల్లే ఏపీకి పెట్టుబడి రాలేదు, దావోస్కి వెళ్ళి కట్టుకథలు చెప్తున్నారని చెప్పి నిన్న రోజాకి రావు. పిచ్చిదానికి పిచ్చి కూతురు తప్పితే ఏమి రావు. దాని గురించి ఎంతసేపు మాట్లాడిన టైం వేస్ట్. ఎందుకంటే ఆమెకి ఏం తెలిసావు, తెలిసిన వాళ్ళతో మాట్లాడితే మనం మాట్లాడచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం కియా అంటే వాళ్ళు పెట్టారంట, ఇంకేం చెప్పాలి మనం? అంటే మనం ఏం మాట్లాడుతున్నాం ఒళ్ళు తెలియకుండా మాట్లాడేవాడికి ఏం చేయాలా? సమాధానం ఏ విధంగా చెప్పగలం? విజయసాయి రెడ్డి రాజీనామాకు సంబంధించి అంటే ఇంకా వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకనో, లేకపోతే ఇది ఆయనే చెప్పాడు కదా, ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకపోతున్నాడా అని మేము అనుకుంటున్నాం. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్. మా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే నమ్మకాలు లేక జగన్ నమ్ముకున్న వాళ్ళని దూరం పెట్టడమో లేకపోతే మోసం చేయడమో చేశాడని చెప్పి మేము నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ తగినంత పవన్ కళ్యాణ్ భయపడే తీసుకెళ్లి దావోస్ని కూడా నిన్న రోజే కామెంట్ చేశారు. చెప్తున్నాం కదా, ఆవుకి గంగిరెద్ది కూడా తేడా జరిగిన ఆమె. ఇవాళ ఆయన పంచాయతీరాజ్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి. ఏ రోజు కూడా ఆయన దావోస్ వస్తానంటే బాబు గారు పెద్ద కార్పెట్ తీసుకెళ్తారు. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ కోసం పోతున్నాం అక్కడికి. ఆడేమి పేరెంట్ అనుకో లేకపోతే ఇంకో అనుకో, ఆడేమి ఓట్లు వేసేవాళ్ళు లేరు, ఏం లేరు. అక్కడ ఎందుకు పోతున్నాం దావోస్కి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఏదో విధంగా మనకు ఉద్యోగ కల్పన చేయండి అనే ఒక దాని మీద పోతున్నాం. అంతేగాని అదేం పెద్ద ఇదేం కాదు. అక్కడ ఓట్లు వేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. దానంతా మర్చిపోయేసి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళలేదు. ఏంటి మాటలు అసలు? ఆయన వస్తుంటే కాదన్నారా? మీ నియోజకవర్గంలో చిన్నారిపై లైంగిక దాడికి సంబంధించి ఎలాంటి చర్యలు? ఖచ్చితంగా వాళ్ళ మీద పాస్కో చట్టం పెట్టడం జరిగింది. వైసీపీ నాయకుడు ఒకడు వచ్చేసి చిన్న 3 ఏళ్ల పాప మీద లైంగిక దాడి చేశాడు. అది కూడా విచారణ స్టేజ్లో ఉంది. ఖచ్చితంగా పూర్తిగా అంటే చట్టం